హాయ్ ఫ్రెండ్స్, కెప్టెన్ టాస్క్ గురించి మనం ఫస్ట్ కెప్టెన్ ఎవరవుతారని ఎదురు చూస్తున్నాం కదా. అది ఎవరయ్యారు, ఎంతమంది కెప్టెన్స్ కంటెండర్లుగా సెలెక్ట్ చేయబడ్డారు, ఎవరి చేత సెలెక్ట్ చేయబడ్డారు, అసలు ఓవరాల్గా కింగ్ మేకర్ ఎవరనేది మన వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బెల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు కొంచెం లైక్ అయితే ఇవ్వండి. హైప్ అనే బటన్ ఉంటే మాత్రం హైప్ ఇచ్చినా ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి. ఫస్ట్ టాస్క్ సంబంధించి సంజనాని మామూలు ఉండదబ్బా. సంజనాని బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్ పిలిచారంట. పిలిచి ఫస్ట్ కంటెండర్కి ఎవరిని సెలెక్ట్ చేస్తామంటే ఓనర్స్లో నుంచేమో మాస్క్ మ్యాన్ హరీష్ని, నెక్స్ట్ డీమాన్ పవన్ని సెలెక్ట్ చేసిందంట. మీ టెనెంట్స్ నుంచి సృష్టి వర్మని, ఇమ్మానిని సెలెక్ట్ చేసిందంట. వీళ్ళ నలుగురిని ఫస్ట్ కెప్టెన్షిప్కి సంబంధించి కంటెండర్గా సెలెక్ట్ చేసింది. చేసిన తర్వాత బయటకు వచ్చినాక గొడవలు అయితే మామూలు గొడవలు అవ్వలేదంట. బీపచ్చమైన గొడవలు. ఇమ్మానియలు మర్యాద మనిషి మధ్య అయితే చాలా బాగా గొడవ జరిగింది. ఎందుకంటే నిన్న మర్యాద మనిషి ప్రవర్తించిన తీరు, అస్సలైన ఓనర్ లాగా ప్రవర్తించడం, వాళ్ళ మీద ఎవరిని ఇస్తే ఇచ్చిన వాళ్ళని తిట్టడం, ఇదంతా వాళ్ళకు ఉంది, మనసులో ఉంది. దానికి సంబంధించి గట్టిగానే గొడవ అయిందంట మర్యాద మనిషికి మనకి మధ్య. నెక్స్ట్ వచ్చి ప్రియా శెట్టికి, నెక్స్ట్ మర్యాద మనిషికి. ఎందుకంటే ప్రియాకి నిన్నటి నుంచి ఉంది. ఎందుకంటే ప్రియా అక్కడ సంజనాన్ని సారీ చెప్పడానికి తీసుకొస్తే మీరు చేసుకోండి, మిశ్రమం చేసుకోండి అని బయటికి వెళ్ళిపోవటం, అలిగి వెళ్ళిపోవటం బయటికి. వాళ్ళకి రాముకి టీ ఇస్తే శ్రీజాని తిడతాం, ఇవన్నీ కూడా అది దిద్దేద్దని వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు కూడా సాటి ఓనర్సే కదా, వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నాడు, మనల్ని ఏంది ఆర్డర్లు పాస్ చేస్తున్నాడు మన మీద అని వీళ్ళకి నిన్న నుంచి కోపం ఉంది. దానికి సంబంధించి ఇక్కడైతే బేపచ్చమైన గొడవ ప్రియాకి మర్యాద మనిషి జరిగింది. మరి మర్యాద మనిషిని అయితే గట్టిగా పడుతున్నాయి. మరి నామినేషన్లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చి సంజనాకి సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్కి టాస్క్ ఏంటంటే కెప్టెన్ సంబంధించి ఒక తాడు ఇనప రాడ్ ఇచ్చారంట. ఆ తాడు ఇనప రాడ్కేసి పట్టుకోవాలంట. ఎంతసేపు ఎవరు పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు లెక్క. వాళ్ళు BB9 సంబంధించి ఫస్ట్ కెప్టెన్గా ఎన్నుకోబడతాడు. ఆ రూమ్ అయితే లగ్జరీ రూమ్, చాలా బాగుంది రూమ్. మనం చూసాం కదా, చూపిస్తే ఆ రూమ్కి ఫస్ట్ అడుగు పెట్టేది ఎవరయ్యా అంటే ఎవరైతే బాగుంటుంది చెప్పండి. వీళ్ళ నలుగురిలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది? తర్వాత అసలు సంజన కెప్టెన్ చూడాలి, ఎలా చేసిద్ది హౌస్లో అనేది ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అయితే సంజన గారు 2 డేస్కే అంతంత కంటెంట్ క్రియేట్ చేసి హౌస్ని ఒక తిప్పు ఒక మూలం కూర్చోబెట్టింది కదా. ఒకవేళ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అనేది చూడాలని చాలామందికి ఉంటుంది. ఆల్రెడీ ఇమ్మానిల్ అన్నాడు, మీరే ఓనర్గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తారని సంజనని అడిగాడు కూడా ఆల్రెడీ. చేస్తే ఏముందో తెలుసా, ఇస్రవతలేస్తానన్నది. వామ్మో నేను తట్టుకోవడం కష్టమని ఇమ్మానిల్, మరో రాధికాని గుర్తు చేస్తున్నావు కదా, అంటే తిల్లు సినిమాలో రాధికాని గుర్తు చేస్తున్నావు అని అంది. ఆ సంజన కూడా నేను గుడ్డుని ఇంకో గుడ్డు ఎందుకు అని ఇమ్ము అంటే చాలా ప్రేమగా బాగా జోయల్గా బాగానే ఉంది. ఇప్పుడైతే మాత్రం కంటెండర్షిప్ సంబంధించి టాస్క్ వచ్చి సంజనాకు కూడా ఇచ్చారంట. సంజనాకు కూడా ఇస్తే దానిలో మరి ఆటల్లో మరి వీళ్ళకేం ఆట ఇచ్చారో సంజనాకి ఏం ఆట ఇచ్చారో అది పూర్తిగా ఎపిసోడ్లో మనకు అర్థమవుతుంది. లేదా ప్రోమో లేదని ఇస్తే కూడా ప్రోమో కూడా అటు ఇటు ఉంటుంది. ప్రోమోలో వచ్చిందంతా కూడా మనకు ఎపిసోడ్లో ఉండదు, ఎపిసోడ్లో వచ్చిందంతా కూడా ప్రోమోలో ఉండదు. వెనక ముందు ఉండదు. మనం కవర్ చేసుకొని అది గెస్ చేయాలి. టాస్క్ ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారంటే గెస్ అండి, మన సంజన గారు. వన్ అండ్ ఓన్లీ కింగ్ మేకర్ తెలుసా. అసలు బాణాలు బిగ్ బాస్ మామూలు కుదరలేదు సంజనాని వాళ్ళ మీదకి. సంజన ఫస్ట్ BB9 కెప్టెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి అవ్వటం మీకు ఇష్టమేనా కామెంట్ చేయండి. వద్దనుకుంటే కామెంట్ చేయండి. ఒకవేళ సంజన క్యాప్టెన్సీ ఎలా చేస్తో చూడాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.